హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను గడపలకు పసుపు అయితే రాస్తున్నానండి. రేపు శుక్రవారం కదా, ఈరోజు నైటే కొన్ని పనులన్నీ పూర్తి చేసుకుందామని ముందు ఇంట్లో గడపలకి తులసి చెట్టు దగ్గర అవి చేద్దామని చేస్తున్నానండి. ఇప్పుడు పసుపులో కొంచెం పెరిగేసి కొంచెం నీళ్ళు వేసి గట్టిగా లేకుండా పలచగా కలుపుకున్నానండి. అట్లా ఉంటేనే పసుపు రాయడానికి బాగుంటుందండి. మరి గట్టిగా ఉన్నా కూడా అసలు బాగోదండి. మా గడప ఎప్పటిదోనండి, అది బాగా తెల్లగా ఉండేటప్పటికి పసుపు రాస్తే కాస్త పచ్చగా కనిపించిద్దిలే అని రాస్తున్నానండి. అది ఇంతకుముందు గడప కన్నా ఇప్పుడు గడపకి చాలా చూడండి పసుపు పచ్చగా కనబడుతుంది. ఇప్పుడైతే ఇంకా పసుపు రాయడం అయితే అయిపోయిందండి ఫస్ట్ దానికి. ఇంకా సర్లే అని ఇంకా అది అయిపోయిన తర్వాత బొట్లు పెడదామని బొట్లు పెడుతున్నాను. ముందు కింద ఆరిపోద్దులే అని కింద కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. కింద కుంకుమ బొట్లు అయితే పెట్టడం అయిపోయినాక పైన ఏదో చూడండి ఇప్పుడు పెట్టాక ఎలా ఉందో. ఇంకా ఇక్కడైతే కొంచెం డిజైన్ అయితే వేస్తున్నానండి. ఇంకా కుంకుమ పక్కన వైట్ బొట్లు అయితే పెట్టేశాను. ఇప్పుడైతేనేమో ఏదో చిన్నగా సింపుల్ డిజైన్ వేసి బొట్లు పెట్టి మధ్య మధ్యలో కుంకుమ ముగ్గుతో వేసానండి. అట్లా అయిపోయిన తర్వాత ఇంకా వైటు రెడ్ ఎల్లో కాంబినేషన్ చూడండి ఎలా ఉందో. ఇంతకుముందు గడప అయితే మరీ బాగాలేదండి. ఇప్పుడు మళ్ళీ రెండో గడప దగ్గరకు వచ్చానండి, అది పూజ చేసుకొని. ఇక్కడ కూడా అలానే గడప కూడా అలాగే ఉందండి. ఇక్కడైతే ఆ గడప కన్నా కూడా ఈ గడప ఇంకా మరీ తెల్లగా ఉందండి. ఇక్కడ ఇంకా పూర్తిగా రాసేసాను. ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టేశాను. అయిపోయిన తర్వాత ముగ్గేసి పైన అక్కడ కూడా చిన్న డిజైన్ వేసి మధ్య మధ్యలో కుంకుమ అయితే పెట్టేశాను. మళ్ళీ ఇంకా తులసి చెట్టు దగ్గరకు వచ్చేసానండి. తులసి చెట్టు దగ్గర ఇంకా ఇప్పుడు మళ్ళీ అసలు ఇవైతే నేను మధ్యాహ్నం అన్నీ బాగా చేసుకునేదానండి. మళ్ళీ వర్షం వస్తేనేమో మళ్ళీ పాడైపోద్దేమో అన్నట్టుగా సింపుల్గా రాశానండి. లేకపోతే ఆకుకి గంధం పెట్టి నేను అట్లా చేసుకునేదానండి. అసలు గురువారం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి సగం పనులన్నీ అసలు సాయంత్రానికి పూర్తి అయిపోయాయి. ఈ వర్షం కావడం వల్ల ఇంక వాళ్ళు చాలా సింపుల్గా చేయాల్సి వస్తుంది. ఇంకా బయట రాద్దామని వర్షం వచ్చేలా ఉంది, బొడ్డు రేకు రాద్దామని వర్షం వచ్చేలా ఉంది. ఇంకా తులసి చెట్టుకు అయితే బొట్లు పెట్టడం అయిపోయిందండి. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బయట మెయిన్ ఇది కాకుండా లోపలికి వచ్చేది ఉందండి. ఇంకా ఇప్పుడు పసుపు పెట్టడం అయిపోయింది తులసి చెట్టుకి. ఇంక ఇప్పుడైతే కుంకుమ పెడుతున్నానండి. చుట్టూరు పెట్టిన తర్వాత అదే పచ్చగా ఉంది, కానీ కింద కొంచెం పసుపు రాసి మళ్ళీ కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో అక్కడ కొంచెం బుడుపులాగా ఉంటే దాని మధ్యలో కూడా పసుపు రాసి కుంకుమ అయితే పెడుతున్నాను. చుట్టుపక్కల రాశానండి, పైన కూడా రాశాను. అక్కడ లక్ష్మీదేవి ఉంటే నెత్తి దగ్గర కొంచెం నుదుటి దగ్గర బొట్టు అయితే పెట్టాను. పసుపు కొంచెం రాసి బొట్టు అయితే పెట్టేశాను. ఇంకా చుట్టూరు బొట్లు అయితే పెట్టడం అయిపోయిందండి. ఇప్పుడు ఆకులకి పసుపు రాసాను. ఆకులకు పసుపు రాసాక ఇంకా ఈ తులసి చెట్టు మొన్న ఒకటి తీసేసానండి. అది కూడా బాగా గుబురుగా పెద్ద పెద్ద ఆకులు ఉండేది. ఇది ఈ మధ్య నాటింది అయ్యేటప్పటికి ఆకులు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. పెట్టడానికి కూడా వీలు అవ్వట్లేదండి. అసలు మరి బొడ్డ ఆకులు బాగా ఇంకా గుబురుగా రాలేదు. గుబురుగా ఉండి ఆకులు కొంచెం పెద్దగా ఉంటే అవి బాగుంటాయండి. ఇంకా తులసి చెట్టుకు అయితే పెట్టడం అయిపోయిందండి. ఇంకా ఆకులకు మొత్తానికి చుట్టుపక్కల మొత్తం పూజ చేసుకున్నాను. మరి వర్షం వస్తే తడిసిద్దని లోపల పెడదామని అనుకుంటున్నాను. కొంతసేపు చూసి పెడదాంలే లోపల అనుకుంటున్నానండి. మళ్ళీ ఆ బొట్లు అవన్నీ పోతాయేమోనని లోపల అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా తులసి చెట్టుకు ఆకులకి మొత్తం పూర్తిగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మెయిన్ వాకిల దగ్గర రాద్దన్నానండి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇక్కడ కూడా నేను రంగుతో చేస్తే అది పూర్తిగా పోయిందండి. మళ్ళీ ఇంకా ఎలా తెలాగా ఎందుకులే అని ఇంకా 3 మెట్లకి రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. కుంకుమ బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో కూడా వైట్ ముగ్గుతో చిన్న చిన్నవి అయితే పెట్టేశాను. అట్లా ముగ్గుతో అయితే అలా పెట్టేస్తున్నానండి. నా వాయిస్ ఓవర్లో ఏమన్నా లోపాలు ఉంటే కామెంట్స్లో. రాత్రి కొన్ని పనులు అయితే చేసుకున్నానండి. ఉదయం 4ంటికి లేసానండి. 4ంటికి లేసి బయట ఊడ్చి కళ్ళాపు చల్లి అది కూడా ఆరలేదండి. ఇంకేం చేస్తా, ఇది ఇప్పుడు అలా ఆరేటట్లేదులే అని ఇంకా అట్లానే ముగ్గేసేసానండి. పూర్తిగా అయితే అది ఆరలేదండి, కానీ ముగ్గుగా వేస్తున్నానండి. అది కళ్ళాపు చల్లానండి. అది రాత్రి నైట్ చల్లినట్టయితే ఆరిపోయాయి తెల్లరేపాటికి. అయినా ఆరలేదని ఇంకేం చేస్తా, కాసేపు అట్లానే చూసాను, ఆరలేదు. అది ఇంకా ఆరేటప్పుడు చాలా టైం పట్టేలా ఉందిలే అని ఇంకా ముగ్గేద్దామని స్టార్ట్ చేశానండి. ముగ్గేయటం స్టార్ట్ చేసినాక అసలు బురదగా
అసలు వైట్ అనేది రాలేదండి, ఎలా తెల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది. ముగ్గు అయితే నీట్గానే ఉంది కానీ కింద నేల అయితే ఆరలేదండి, అసలు తడిగా ఇబ్బందిగా ఉంది అసలు ముగ్గు వేయడానికి కూడా. అందుకని చెప్పులు వేసుకోకుండా వేస్తేనేమో ఆ మట్టి అంతా అయ్యి అక్కడ నా అడుగులు పడుతున్నాయండి. అందుకని ఇంకా సరే చెప్పులు వేసుకొని వేద్దామని వేస్తే అప్పుడైతే నీట్గా ఉందండి. కాస్త నా అడుగులు పడట్లేదు, చెప్పులకి అయితే అవ్వట్లేదు కానీ మట్టి ఆడ బాగా ఉండేటప్పటికి అదంతా నేను కాలు పెడితే జారుతుందండి. ఇంక అందుకని చెప్పులు వేసుకొని వేసాను. ముగ్గు అయితే పూర్తి చేయడం అయిపోయింది. దాంట్లో పసుపు కుంకుమ వేస్తానండి ఇప్పుడు. అక్కడక్కడైతే ముగ్గులో పసుపు వేస్తానండి. పసుపు వేసినా కూడా పెద్ద అంత ఇదేం అనిపించలేదండి నాకు. ఇవాళ మాత్రం ముగ్గు సాటిస్ఫాక్షన్ లేదు. ఇవాళ ముగ్గు పొరపాటు చేశాను, రాత్రే చల్లాల్సింది కళ్ళాపి, కానీ వర్షం పడిద్దాం అన్నట్టుగా ఆగిపోయాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా తులసి చెట్టు కాడికైతే వచ్చేసానండి. ఇంకా తులసి చెట్టు కాడ చేద్దాంలే, తెల్లారిపోతుంది, మళ్ళీ ఇంట్లో పని ఉంటుందిలే అని ఇంకా ముగ్గేసి వెళ్దాంలే అని ఇక్కడ తులసి చెట్టు దగ్గర ముగ్గేస్తున్నానండి. ఇంకా తులసి చెట్టు దగ్గర ముగ్గేసి వెళ్దాంలే అని ఇంకా ముగ్గేసండి. అక్కడ నేను ఒక బండి వేసుకున్నాను, కాకపోతే చిన్న ముగ్గే పడుతుందండి అక్కడ. కాకపోతే తులసి చెట్టు అక్కడ నాకు కన్వీనియంట్గా అనిపించట్లేదు. వేరే చోటకు మారుద్దాం అంటే తులసి చెట్టు అటు తూర్పు వైపుకే ఉండాలని అంటున్నారని ఇంకా అక్కడే పెట్టేశానండి. ఇంకా బొట్లు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా అక్కడ కొంచెం చాక్ పిస్తా అట్లా గీసానండి. గీయటం అయితే అయిపోయింది. గీయటం అయిపోయినాక ఇంకా ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.